నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతున్నా. తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 150% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ అసెంబ్లీ మీ ముఖ్యమంత్రి గారు చేసిన ముచ్చట మీరు ఇనుంటే మరి 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఎవరికి ఇస్తారనేది రాహుల్ గాంధీ చెప్పాలి. కులగణన మందిని బదనాం చేసేందుకేనా, మనం పాటించేందుకేనా? స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించాలంటే తెలంగాణలో ఉన్న 18 క్యాబినెట్ మంది మంత్రులలో 10 మంది మంత్రులు బీసీలు ఉండాలి. ఇస్తారా? ఇవాళ ఇచ్చినాయి 2, 12 2 ఇచ్చిర్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 బీసీలకు ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ గారికి కానీ మహేష్ కుమార్ గౌడ్ గారి కానీ ఉందా? లెక్కలు తప్పైనాయా ఒప్పైనాయా? 2014లో ఉన్న జనాభా 2024లో తగ్గుతుందా పెరుగుతుందా? భూతద్దాలు పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. బట్ మీరు ఫేర్గా చెప్తుంది ఏంది, రఫ్గా చెప్తుంది ఏంది? మేమందరం లెక్కలు చేయకుండానే చెప్పింది కూడా కదే. బీసీ కులాల జనాభా 50% ఉంటుంది. ఎంతమంది ఉంటే కానీ మంత్రి పదవులు ఇయ్యండి. 18లో 10 ఇయ్యండి. అప్పుడు కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉందని తెలుస్తుంది. చిత్త లేదు శుద్ధి, చిత్తం మీద ఉన్నది పైకం మీద ఉన్నది శుద్ధి అనేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కులగణన తర్వాత చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అది బూమరాంగ్ అవుతుంది. 2014 జనాభా లెక్కలకి సమగ్ర కుటుంబ సర్వేకి శాంక్టిటీ ఏడుంది అని అడిగింది ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతుండ్రు సమగ్ర కుటుంబ సర్వేకి శాంక్టిటీ ఏడుందని. సమగ్ర కుటుంబ సర్వే జరగలేదా? ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయా లేవా? కేసీఆర్ అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వే కాగితాలని సంకల పెట్టుకొని ఫామ్ హౌస్కు పోయిండా? ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే కాగితాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సెక్రటరియట్లో లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కంప్లైంట్ పెట్టండి. 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఆ కాగితాలు ఏడికిపోతాయి? ఆ రిపోర్ట్లన్నీ ఏడికిపోయినాయి? కంప్యూటర్ డిస్క్లు ఏడికిపోయినాయి? యూ కంపేర్ 2014 ఉన్న బీసీ జనాభా ఎంత, 2024లో ఉన్న బీసీ జనాభా ఎంత? అన్ని కులాలు పెరిగేది ఎట్లా, బీసీ కులాలు తగ్గేది ఎట్లా? కామన్ సెన్స్ కదా. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ మేం చేసినాం ఈయన చేసుడు కాదు. ఆ ఫలితాలని ఆ కులాలకి ఇచ్చినాక మాట్లాడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కులగణన అనేది వాళ్ళు ఒక బహానాగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మేమేదో చేసినాం అని సంకల్ గుద్దుకునే కార్యక్రమం తప్ప దాంట్లో ఏం లేదు.